ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవిడెన్స్ చూశారు కదా, ఇప్పుడు నమ్ముతారా? ఇద్దరు గొప్పోళ్ళని అందరూ అనుకున్నారు. ఇది వీళ్ళ ఒరిజినాలిటీ. ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు మోసం చేశారు? సార్, కావాలని మోసం చేసింది కాదు. మా మధ్య ఉన్న మనస్పర్ధల వలన, కుటుంబ కలహాల వలన ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా ఆఫీసులో అబద్ధం చెప్పడం మంచిది కాదు అని నా భర్తని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను సార్. అయినా సరే నా మాట వినకుండా అందరి దగ్గర అబద్ధం చెప్పాడు. ఈ నిజం మీ ముందు ఏ క్షణం బయట పడుతుందోనని రోజు నేను భయపడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆ విధంగానే జరిగింది. దీనివలన మాకు మేము హాని చేసుకున్నట్టే తప్ప ఒకరికైతే హాని చేసినట్టు కాదు. దయచేసి అర్థం చేసుకుని మమ్మల్ని క్షమించండి. వీఆర్ రియల్లీ సారీ సార్. నో, మీకు క్షమాపణ లేదు. మీ పర్సనల్ విషయంలోని ఇంత పెద్ద నిజాన్ని దాచారు అంటే రేపటి రోజున కంపెనీకి సంబంధించిన పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఈ విధంగానే అబద్ధాలు చెప్తారు. మీలాంటి వాళ్ళని మంచి పోస్టులో కూర్చోబెట్టడం మాది తప్పు. వెంటనే మీ ఇద్దరిని జాబ్స్ నుంచి టెర్మినేట్ చేస్తున్నాను. మీకు కల్పించిన ఫెసిలిటీస్ అన్నీ, గెస్ట్ హౌస్ కారుతో సహా అన్నీ వెనక్కి తీసుకుంటున్నాను. సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. దయచేసి నన్ను జాబ్ నుంచి తీసేయకండి సార్. నేను ఇటువంటి ద్రోహాన్ని క్షమించలేను. ముందు మీరు బయటికి నడవండి. ఇటువంటి వాళ్ళు చెప్తే వినరండి. మనమే బయటికి గెంటొద్దాం రండి. వీళ్ళకి మనం కూడా అనవసరం. మన స్టాఫ్తో గెంటిద్దాం. వీళ్ళని బయటికి గెంటేయండి. ఏమైంది మేడం? ఇదంతా నా ఊహ. ఏదైనా ప్రాబ్లమా మేడం? కొప్పుదీసి నన్ను మెంటల్ హాస్పిటల్లో పడేస్తాడా ఏంటి? నేను బానే ఉన్నాను బాబు, నువ్వు పోని. ఓకే మేడం. నేను ఊహించుకున్నదే అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. బాబు, ఉంగరాలు మార్చుకోండి. అమ్మయ్యా, అసలు ఘట్టం ముగిసిపోయింది. ఆ పెళ్లి కూడా అయిపోతే ఓ పనైపోతుంది. పంతులు గారు, పెళ్లి ముహూర్తం కొంచెం దగ్గరలోనే పెట్టండి పంతులు గారు. అలాగేనమ్మా. అమ్మా,
వచ్చే నెల 15వ తేదీన మంచి ముహూర్తం ఉంది. అది ఖాయం చేయమంటారా? చేసేయండి పంతులు గారు. శుభం. అమ్మయ్యా, అంతా కూలుగా అయిపోయింది. నాకు ప్రశాంతంగా ఉంది. కాసేపు అయితే అందరూ భోజనాలు చేసి బయలుదేరవచ్చు. భోంచేయకుండా ఎవరు వెళ్ళకండి. నేను రూమ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఫంక్షన్ అంతా అయిపోయినట్టుంది. అందరి ముందు ఓపెన్ చేయడం బెటరా, సైలెంట్ గా వీళ్ళ బాస్ ఎవరో తెలుసుకొని ఆయనకి ఇవ్వడం బెటరా? ఎందులో బాస్ ఎవరు? ఓ నారాయణ గారు, మీరు రాలేదేంటి? పాప ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. ఓ, ఈ క్యాండిడేటే శ్రీకర్ బాస్ అనుకుంటా. నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. బాస్ కూతురు ఏమని అనుకుంటా. ఎటువంటి సమయంలో పెళ్లి కూతుర్ని ఫ్రెండ్ క్యారెక్టర్ ఇలా అడుగుతుందంటే మన చెవిన పడాల్సిన మ్యాటర్ ఏదో ఉందని అర్థం. నీ ఎంగేజ్మెంట్ జరుగుతున్నంతసేపు నీ చూపు మాత్రం రాహుల్ మీద లేదు, శ్రీకర్ మీదే ఉంది. ఈ విషయం మీ పేరెంట్స్, రిలేటివ్స్, స్టాఫ్, అవని అండ్ శ్రీకర్ గమనించకపోవచ్చు, బట్ నేనైతే గమనించాను. ఒకరిని పెళ్లి చేసుకోబోతూ శ్రీకర్ని ఎందుకు చూస్తున్నావు? ఇది నేను ఊహించలేదు. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు నువ్వు సంతోషంగా ఉన్నట్టు యాక్ట్ చేశావు. నిజంగా నువ్వు హ్యాపీగా లేవు. నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. సరే చెప్తాను వేణు. ఎందుకో తెలియడం లేదు, నేను శ్రీకర్ మీద మనసు పారేసుకున్నాను. నాకు మొదటిసారి పరిచయం అయినప్పుడు తన మాటలు నాకు బాగా నచ్చాయి. మీలాంటి ఉన్నవారు లేని వారికిస్తే వారికి ఉపయోగపడుతుంది. మీ పేరు చెప్పుకొని ఒక పూట అన్నమైనా తింటారు. ఇలా అంటున్నా నేనేమో అనుకోకండి. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు.